భట్టి విక్రమార్క స్పీకర్ను కలిశారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎట్టకేలకు స్పీకర్ను కలుసుకున్నారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా స్పీకర్ అపాయింట్మెంట్ దొరకడం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంలో ఓ మారు స్పీకర్ను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన అందుబాటులోకి లేకపోవడంతో అప్పుడు నిరాశ ఎదురైంది. ఇక తమ పిటిషన్ అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. అయితే అప్పటి నుంచి స్పీకర్ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు స్పీకర్ అసెంబ్లీకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో సీఎల్పీ నేత భట్టి అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ను కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫిర్యాదు చేశారు. 125 పేజీల ఫిర్యాదు ప్రతులను స్పీకర్ పోచారంకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అందించారు. 6 ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలకు వ్యతిరేకంగా పిటిషన్ ఇచ్చారు. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ బిల్లు అనుగుణంగా నడుచుకోకుండా ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తానని చెప్పి రాజ్భవన్లో రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దానికి పూర్తిగా భిన్నంగా నడుచుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను. మిగిలిన వారిపై త్వరలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు సీఎల్పీ నేత భట్టి. 2వ విడత పిటిషన్లో చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, సురేందర్, ఉపేందర్ రెడ్డిలపై చర్యలు కోరుతూ స్పీకర్ కి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే తమ పిటిషన్ పై స్పీకర్ సానుకూలంగా స్పందించారని భట్టి తెలిపారు. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.